హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీలో ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అండి. ఎన్నికల ముందు గుడ్ న్యూస్ అని అయితే అంటున్నారు. మరి అది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? అనే వివరాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సర్వీస్ కాల వ్యవధిని 2 నెలల నుంచి 1 సంవత్సరానికి అంటే సస్పెన్షన్ అండి. సర్వీస్ కాదు. సస్పెన్షన్ కాల వ్యవధిని 2 ఏళ్ళు ఉండేది ఇదివరకు ఫిక్స్‌డ్‌గా. ఇప్పుడు 1 సంవత్సరానికి ఫిక్స్‌డ్‌గా చేస్తూ, తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గారైతే మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఏసీబీ కేసుతో పాటు శాఖాపరమైన విచారణలలో సస్పెన్షన్ వేటుపడిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల కాల వ్యవధి 2 ఏళ్లు ఉంది. నిర్దేశించిన అన్ని షరతులకు లోబడి ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌ను నాటి నుంచి 2 ఏళ్లకు పూర్తి అయితే సస్పెన్షన్ తొలగించాలనే నిబంధనతో ఉంది. సో, ఇప్పుడైతే ఈ తేదీని ఏడాదికి పూర్తయితే షరతులతో లోబడే సస్పెన్షన్‌ను తొలగించవచ్చు అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారండి. సో, అదే మరొకటి కూడా ఉందండి. సస్పెన్షన్ వేటుని 1 సంవత్సరానికి తగ్గించడమే కాకుండా మరొకటి గతంలో ఉద్యోగులకు సస్పెన్షన్ చేసిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి సమీక్షించి షరతులతో లోబడిన సస్పెన్షన్‌ను తొలగించవచ్చు అనే అలా చేసేవారు. ఇప్పుడు ప్రతి 4 నెలలకి ఒకసారిగా సమీక్షించాల్సిందిగా అయితే ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సో, ఇవి 2 గుడ్ న్యూస్‌లని చెప్పుకోవాలి. ఇందుకు అనుగుణంగా సచివాలయం అన్ని శాఖలతో పాటుగా శాఖాధిపతులు, కార్యాలయాలు, అలాగే కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులలో ఈ సీఎస్ జవహర్ రెడ్డి గారు ఆదేశించడం జరిగిందండి. సో, కాబట్టి ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే సస్పెన్షన్ అనేది ఉద్యోగికి పెద్ద దెబ్బ కాబట్టి అనుకోని కారణాల వల్ల ఎవరు కూడా అనుకోని జరగదండి. సో, కొన్ని అనివార్య కారణాల వల్ల లేదా వాళ్ళకి తెలియకపోవడం వల్ల వారి చేతిలో లేని పక్షంలో కొన్ని తప్పిదాలైతే జరుగుతూ ఉంటాయి. సో, దానివల్ల సపోజ్‌కి ఆర్టీసీ ఎంప్లాయీస్‌ని తీసుకోండి. ఒక డ్రైవర్ అలా ఉంటారు. సో, వేరే ఎవరైనా వచ్చి డాష్ ఇచ్చినా, వాళ్ళు ఇచ్చినా కూడా సో, సస్పెన్షన్ అనేది కంపల్సరీ ఉంటుందండి. సో, ఈ విధంగా అయితే వాళ్ళకి తెలిసో తెలియకనో సస్పెన్షన్ అయితే ఉండేది. సో, ఇప్పుడు కొద్దిగా ఎంప్లాయీస్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ సస్పెన్షన్‌ని 2 సంవత్సరాలుగా ఉండేదాన్ని 1 సంవత్సరానికైతే తగ్గించడం జరిగింది. సో, దీనివల్ల ఉద్యోగులకు కొద్దిగా మేలు జరుగుతుందని అయితే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.